దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? సంకేతాలు అయితే అదే కనిపిస్తున్నాయి. సో నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో ఏం జరిగిందో అందరికి తెలిసిందే. సో ఆర్సీబీ చిత్తుగా ఓడిపోయింది అండ్ ఈ టోర్నమెంట్ ఈ ఐపీఎల్ 17th ఎడిషన్లో బయటికి వచ్చేసింది. అండ్ తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే చాలా అంటే ఇది చాలా హార్ట్ బ్రేకింగ్ ఇష్యూ. అండ్ తర్వాత గ్రౌండ్లో ఒక వింత జరిగింది, అదే దినేష్ కార్తిక్ గ్రౌండ్లోంచి వికెట్ కీపింగ్ గ్లౌజెస్ తీసుకుంటూ బయటికి వస్తుండగా మిగతా టీమ్ ప్లేయర్స్ గార్డ్ ఆఫ్ ఆనర్ కింద తన వెనుకకి నిలబడి తనకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా జియో సినిమా కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. దాంట్లో 16 years 6 teams అండ్ ఇన్ఫినిట్ మెమరీస్ అని ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అండ్ తర్వాత ఆర్సీబీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. దాంట్లో దినేష్ కార్తిక్ కూడా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చెప్పుకొని వచ్చారు. దెర్ ఈస్ ఎ నెవర్ ఫెయిరీ టేల్స్ ఎండింగ్ ఇన్ స్పోర్ట్స్ అని తను ఒక ఇండికేషన్ ఇచ్చారని తెలుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ ప్రకటించేటట్టే ఉన్నాడు. సో నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్లో తను ప్లేయర్గా కాకుండా మేబీ కామెంటేటర్గా కనిపించచ్చు. సో మీకు ఏమనిపిస్తుందో ఫ్రెండ్స్ కామెంట్లో తెలియజేయండి.